ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్లండి బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులను పంపించా. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని అక్కడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి శాలువలు కప్పి 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో. అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే, ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తానన్నా, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తానన్నా. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్లే ఫోన్ చేసి సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ఐఎస్పీ టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే ఏ 3 వర్షాలు ఉంటాయి, కడర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి. అది వేరే కథ. ఎక్స్ఆర్ ప్రజెంట్ రిటైర్డ్ ఉంటుంది పక్కన, కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు. వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసేయండి ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు. షూర్ సార్. రివర్స్ వే వెళ్ళాలి ఇప్పుడు. ఆల్ డిపార్ట్మెంట్స్. మనం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది, మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ సార్. ఓకే సార్, మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తున్నారు, అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే, ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం, కొన్ని కంట్రీస్ ఎలక్షన్స్ ఉండవు, పాలసీ సిద్ధాంత ప్రకారం వెళ్తారు. కొన్ని దేశాల్లో రాజులు, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో ఉంటాయి, అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆన్సర్ చేసి మీరు ఓవర్కమ్ అయితే మళ్ళా మ్యాండేట్ తీసుకుంటే మీరు వస్తారు, లేకపోతే మీరు అక్కడికి అయిపోతుంది మీ పని. దట్ ఈస్ వేర్ యువర్ పొలిటికల్. ఇక్కడ అందుకనే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. కాబట్టి మీకు అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నాకు కావాల్సింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కలెక్టర్స్, మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ కలెక్టర్ సార్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలని కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ మైక్రో ఎంఎస్ఎంఈలు కానీ మొత్తం. ఇంకొక పక్క ఎంఎస్ఎంఎల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యూ వర్క్ ఇట్ అవుట్ నౌ. చెప్పండి ఇప్పుడు క్లియర్ చేయండి ఆల్.